మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయడానికి, వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు మనం నేర్చుకుంటూ లోతైనటువంటి అవగాహన పెంపొందించుకోవడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని బట్టి ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతూ దేవుని కోసం బ్రతకడానికి, ఇంకా మనం ముందుకు సాగడానికి ఈ యొక్క లెసన్స్ అన్ని కూడా మనకు ఎంతగానో సహాయం చేస్తున్నాయని చెప్పి నేను నమ్ముతుంటున్నాను. రివ్యూ ఇచ్చినటువంటి సిస్టర్ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. చాలా మంచి రివ్యూ ఇచ్చారు. లోతైనటువంటి సత్యాలు మేము నేర్చుకుంటున్నాం, తెలియనటువంటి అనేకమైనటువంటి విషయాలు మేము వింటున్నాం అనేది కూడా మరి తను చెప్పడం జరిగింది. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో మనం గతంలో దేవుని గురించినటువంటి శాస్త్రాన్ని విన్నాం. అదే సమయంలో యేసుక్రీస్తుని గురించినటువంటి శాస్త్రం కూడా మనం విన్నాం. ఈరోజు నాగరాజు గారు రాలేదా అండి? ఉన్నాను అన్నగారికి ఇచ్చిన సమయం ఉన్నాను. ఓకే అండి, రైట్ అండి. ఓకే ప్రైజ్ లాడన్నా అమ్మా, ప్రైజ్ లాడమ్మా. చాలా వందనాలమ్మా, మంచి రివ్యూ ఇచ్చారు. చాలా సంతోషం. అయితే ఈ దిన మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం స్టడీ చేస్తుంటున్నాం. హోస్ట్ ఇవ్వండి, ఎవరైనా డిస్టర్బ్ చేస్తే నేను మ్యూట్ చేస్తుంటాను. మీకు ఇచ్చానండి, చూడండి ఒకసారి. వచ్చిందా? సిక్స్టీన్కి ఇచ్చారన్నా, 16కి ఇచ్చారు. ఓకే, అదే ఓకే 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 అదే కొంచెం ఒక్క నిమిషం అండి. ఎస్, రైట్ అండి. మనం ఈ దిన క్లాసులకి మనం వెళ్తాం. దేవుని గురించినటువంటి శాస్త్రాలు మనం స్టడీ చేస్తుంటున్నాం. తని అయినటువంటి దేవుని గురించినటువంటి శాస్త్రం మనం విన్నాం. అదే సమయంలో మరి యేసు ప్రభువు వారు దేవుడు, ఆయనలో మానవత్వం, ఆయనలో దైవత్వం సంపూర్ణంగా ఏకకాలంలో ఉన్నాయి అనేది మనం చూసాం. దాంతో పాటుగా ఈ దిన మనం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. పరిశుద్ధాత్మని గురించినటువంటి శాస్త్రాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. పరిశుద్ధాత్మని గురించినటువంటి శాస్త్రంలో పరిశుద్ధాత్మ యొక్క మరి దైవత్వానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఈ దినాన ఒక భాగంగా మనం స్టడీ చేస్తాం. మళ్ళీ రేపటి దినాన కూడా మరొక భాగాన్ని మనం స్టడీ చేస్తాం. ఈ పరిశుద్ధాత్మని 2 భాగాలుగా మనం స్టడీ చేసి మనం ముగించుకుంటాం. ఈ దినాన మరి పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వం మరియు దైవత్వం, అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి అని మనం ఎట్లా చెప్పగలం, అదే సమయంలో పరిశుద్ధాత్మ ఒక దేవుడు, ఆయనలో దైవత్వం దాగి ఉంది అని మనం ఎట్లా చెప్పగలం, దాని గురించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరణ మనం ఈ దిన స్టడీ చేయబోతుంటాం. ఇందులో లర్నింగ్ ఆబ్జెక్ట్స్ మనం గమనిస్తూ ఉన్నట్లయితే నిరూపించగలరు. ఏం నిరూపిస్తాం? పరిశుద్ధాత్ముడు కేవలం ఒక శక్తి కాదని, ఆయనకు మేధస్సు, భావోద్వేగాలు మరియు చిత్తం ఉన్నాయని లేఖన ఆధారాలతో నిరూపించగలరు. పరిశుద్ధాత్మకి భావోద్వేగాలు ఉన్నాయి, ఆయన సొంతగా ఆలోచన చేయగలడు అనేది లేఖన ఆధారాలతో మనం నిరూపిస్తాం. రెండవది విశ్లేషించగలరు. గ్రీకు వ్యాకరణం మరియు బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మని కొరకు ఉపయోగించిన విశిష్ట నామాలు, పురుష వాచక సర్వనామాల్ని దైవ శాస్త్రపరంగా విశ్లేషించగలరు. అంటే గ్రీకు వ్యాకరణాన్ని ఆధారం చేసుకొని పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి నామాలు, పురుష వాచక సర్వనామము, ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయన అనే పదాన్ని పరిశుద్ధాత్మకి వాడడానికి దైవశాస్త్ర పరంగా
మనం ఎట్లా చెప్పగలము, ఎట్లా విశ్లేషించగలము అనేది మనం చూస్తాం. మూడవది సమర్థించగలరు. పరిశుద్ధాత్మనికి ఉన్న సర్వజ్ఞానము, సర్వవ్యాపకం వంటి దైవిక లక్షణాలను బట్టి ఆయన సంపూర్ణ దేవుడు అనే సత్యాన్ని లేఖనానుసారంగా సమర్థించగలరు. మనం గతంలో చూసాం, తండ్రి అయినటువంటి దేవునికి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి వారికి ఉన్నటువంటి మరి దేవునికి మాత్రమే ఉండాల్సినటువంటి లక్షణాలు వారిలో ఎట్లా ఉన్నాయని బైబిల్ మరి వచనాల ఆధారంగా మనం చూసాం. అదే కోణంలో పరిశుద్ధాత్ముడు కూడా సర్వ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఆయన అంతటా అన్ని చోట్ల ఏకకాలంలో ఉండగలిగేటువంటి వాడు అనే మాటని మనము బైబిల్ వచనాల ఆధారంగా దాన్ని నిరూపిస్తూ పరిశుద్ధాత్ముడు కూడా సంపూర్ణ దేవుడే అని మనం ఎట్లా సమర్థించగలము అనే విషయాల్ని ఈ దినాన మనము చూడబోతున్నాం. రెండు విషయాలండి. ఆయన వ్యక్తిత్వం, ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయనలో ఉన్నటువంటి భావోద్వేగాలు, చిత్తము, మేధస్సు ఎట్లా ఉంది ఆయనలో. అదే సమయంలో ఆయన దేవుడు అని చెప్పడానికి ఆయనకున్న విశిష్ట నామాలు, సర్వనామాలు ఎలా ఉపయోగించారు, ఆయనలో ఉన్నటువంటి దేవుని లక్షణాలు, సర్వజ్ఞానము, సర్వవ్యాపకం అనేటువంటి ఈ లక్షణాలు దేవునికి మాత్రమే ఉంటాయి కాబట్టి అవి పరిశుద్ధాత్మునికి ఎట్లా బైబిల్ వచనాలు మరి ఆధారం చేసుకొని మనము స్టడీ చేయాలి అనేది ఇది మనం చూస్తాం. సో కాబట్టి ఆయనలో వ్యక్తిత్వం, ఆయనలో దైవత్వాన్ని గురించి మొదటి భాగంగా ఈ దినాన మనము స్టడీ చేస్తాం. మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయనకు ఒక పర్సనాలిటీ అనేది ఉంది. పరిశుద్ధాత్ముడు కేవలం ఒక శక్తి లేదా ప్రభావం మాత్రమే కాదు, ఆయన ఒక వ్యక్తి. ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి మూడు ముఖ్యమైనటువంటి లక్షణాలు: ఒకటి మనస్సు, రెండవది భావోద్వేగాలు, మూడవది చిత్తం లేదా సంకల్పం. ఈ మూడు కూడా కలిపి పరిశుద్ధాత్మలో స్పష్టంగా ఉన్నాయని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. కాబట్టి ఈ మూడు ఒక వ్యక్తికి మాత్రమే, ఒక పర్సనాలిటీకి మాత్రమే ఈ యొక్క గుణాలు ఉంటాయి. అది పరిశుద్ధాత్మనికి ఉన్నాయి అని చెప్పి బైబిల్ ఎట్లా మరి చెప్తుంది అనేది ఈ దినాన మనము చూడబోతున్నాం. ఇందులో మీరు గమనిస్తా ఉన్నట్టయితే, ఒకటి, పరిశుద్ధాత్మునికి మనస్సు, మైండ్ లేదా ఇంటలెక్చువల్, అంటే ఆయనకు మేధస్సు ఉంది, ఆలోచించేటువంటి జ్ఞానం ఆయనలో ఉంది అని మనం చూడగలుగుతాం. ఎవరైనా చెప్తారా అండి పరిశుద్ధాత్మకు సంబంధించినటువంటి ఆ జ్ఞానం లేదా మనస్సు ఆయనకు ఉంది అని చెప్పగలిగే బైబిల్ రెఫరెన్స్ చెప్పగలుగుతారా? ఆలోచించగలడు ఆయన, పరిశుద్ధాత్ముడు ఆలోచించగలడు అని బైబిల్ రెఫరెన్స్ చెప్పగలుగుతారు ఎవరైనా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన గుప్తమై ఉన్నవి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నవి. ఓకే సార్, పరిశుద్ధాత్ముడే మీకు బోధించును అనే మాట ఉంది కదా, దాన్ని బట్టి ఆయన మేధస్సు అర్థం చేసుకోవచ్చు. అట్లా కాకుండా డైరెక్టర్ మీరు సమాజం సార్ చెప్పండి. డైరెక్టా ఆయన ఆలోచించగలడు అని చెప్పడానికి బైబిల్ ఏదైనా, పరిశీలించగలడు, ఆలోచించగలడు అని చెప్పడానికి ఏదైనా బైబిల్ రెఫరెన్స్ ఉందా? సార్, పౌలు గారిని నువ్వు చనిపోబోతున్నావు అంతే ముందే చెప్తారు కదా. అవునండి, అవునండి, అవును. 2:10-11 అవునమ్మా, 2:10-11 వచనాలు. ఇప్పుడు ఆత్మతో నింపబడటం, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం, శాతాన్ని ఎదుర్కొనడం. మరియమ్మ, ఎలిజబెత్ గారు మరియమ్మ కలుసుకున్నప్పుడు కడుపులో శిశువులు ప్రశ్న వినండి ఒకసారి. ప్రశ్న మీరు కొంచెం డివేట్ అవుతుంది. ప్రశ్న చూడండి. అన్నగారు చెప్పిన ప్రశ్న డైరెక్ట్ రిఫరెన్స్.
పరిశుద్ధాత్మ ఆలోచించగలడు. అదే సార్, ఆమెను చూసినప్పుడు సంతోషంతో వాళ్ళు ఆలోచన. సరేమా, మనం ముందుకెళ్దాం. మనం అంటే మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది, కొంచెం ముందుకెళ్తా ఉంటే కొన్ని విషయాలు కూడా మీకు కూడా అర్థమవుతాయి. 1 కొరింథీ 2:10-11 ఆత్మ అన్నింటినీ అనగా దైవ మర్మములను కూడా పరిశోధించుచున్నాడు, అలాగుననే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికినీ తెలియవు. అంటే మనుషులకు అర్థం కానటువంటి మర్మాలు పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఆయన వాటిని పరిశోధిస్తుంటున్నాడు, ఆలోచిస్తున్నాడు, వాటి మీద తన మనసును ఉంచుతున్నాడు అని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. దీని వివరణ మీరు గమనిస్తే పరిశోధించడం లేదా తెలుసుకోవడం అనేవి ఆలోచన శక్తి కలిగినటువంటి మనసు చేసేటువంటి పనులు. ఇలా ఉందా లేదా, అవునా కాదా అని తెలుసుకోవడం, దాన్ని పరిశీలించడం. తండ్రి అనేటువంటి దేవుని అంతరంగ ఆలోచనను పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. మనం గతంలో చెప్పుకున్నామండి, త్రిత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దైవత్వంలో ఏకత్వం కలిగి ఉన్నారు, స్వభావంలో భిన్నత్వం కలిగి ఉన్నారు. స్వభావంలో భిన్నత్వం వేర్వేరుగా ఉంటున్నప్పటికీ దైవత్వంలో సమానమైనటువంటి ఏకత్వాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి తండ్రి అనేటువంటి దేవుని అంతరంగ ఆలోచనలు పరిశుద్ధాత్ముడు సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు. అంటే దైవత్వంలో ఒకటే కాబట్టి మరి తండ్రి అనేటువంటి దేవుని అంతరంగం అంతా కూడా పరిశుద్ధాత్ముడు కూడా తెలుసు అనేది బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. అందుకే దేవుని సంగతులు దేవుని ఆత్మకే, అంటే పరిశుద్ధాత్మకే అవి తెలుస్తాయి, మరి ఎవరికి కూడా తెలియవు అని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఆయన ఆలోచించగలడు, ఆయన తెలుసుకోగలడు అనే మాటని మరి 1 కొరింథీ పత్రిక 2:10 మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మకి భావోద్వేగాలు కూడా ఉన్నాయి. తెలుసుకోవడమే కాదు, ఆలోచన కలిగి ఉండడమే కాదు, పరిశుద్ధాత్మ మరి మనలాగా ఎమోషన్స్ కూడా పరిశుద్ధాత్మకు ఉన్నాయి అని చెప్పి బైబిల్ స్పష్టంగా మరి తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు కేవలం ఒక నిర్జీవమైనటువంటి విద్యుత్ శక్తి లేదా గాలి వంటి ప్రభావం కాదు. ఆయన ప్రేమిస్తూ, ఆయన బాధపడుతూ, ఆయన సంతోషించే సంపూర్ణమైనటువంటి భావోద్వేగాలు కలిగినటువంటి దేవుడు. అంటే ఒక వ్యక్తిత్వంలో మరి ఎట్లయితే ప్రేమ, బాధ, సంతోషం అనేది ఉంటుందో, ఒక వ్యక్తిత్వంలో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మరి పరిశుద్ధాత్మలో స్పష్టంగా ఉన్నాయి అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. కేవలం ఆయన ఒక శక్తి లేకపోతే ఏదో ఒక ప్రభావమో అని చెప్పుకోవడమే కాదండి. ఆయన దేవుడు. ఆ దేవుడు అన్నప్పుడు ఆయన ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి దేవుడిగా బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇక్కడ దుఃఖపడడం చూస్తాం. ఎఫెసీ పత్రిక 4:30 ఎఫెసీ పత్రిక 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఈ వచనం మనకి ఏం చెప్తుందంటే ఒక విద్యుత్ శక్తిని లేదా గాలిని ఎవరు దుఃఖపరచలేరండి. బాగా అర్థం చేసుకోవాలండి. ఒక వ్యక్తిని మనం దుఃఖపరుస్తున్నాము అంటే ఆయనకు పర్సనాలిటీ అనేది ఉంది, ఆయనకు ఒక వ్యక్తిత్వం అనేది ఉంది, ఆయన పట్ల ఆప్యాయత, ప్రేమ కలిగి ఉన్న ఒక వ్యక్తి మాత్రమే మనం చేసే తప్పులను బట్టి దుఃఖపడతాడు. అంటే మనం ఒక వ్యక్తిని దుఃఖపరిచే రీతిగా ప్రవర్తిస్తున్నాము అంటే ఆ వ్యక్తికి ఎమోషన్స్ ఉన్నట్టే కదా. ఆయన ప్రేమించగలడు, మన తప్పుని బట్టి ఆయన దుఃఖపడేటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఆ దుఃఖాన్ని మీరు గమనిస్తే ఎఫెసీ పత్రిక 4:30 మీరు గమనిస్తే దుఃఖాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మామూలు దుఃఖం కాదండి, తీవ్రమైనటువంటి దుఃఖం, విపరీతమైనటువంటి బాధ. దాన్ని ఇంగ్లీష్లో మీరు గమనిస్తే గ్రీవ్ అని చెప్పి అన్నారు. అంటే ఆ దుఃఖాన్ని వారు తట్టుకోలేనటువంటి దుఃఖంగా ఇంగ్లీష్లో మనం చూస్తాం. సారో అంటే వారు ఎంతో కాలంగా, ఎంతో సేపటి నుంచి బాధపడడాన్ని
సారో అని చెప్పి చూస్తారు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విపరీతమైనటువంటి దుఃఖము పరిశుద్ధాత్ముడు ఆయన అనుభవించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని వాక్యానికి విరుద్ధంగా మనం ప్రవర్తిస్తున్నప్పుడు, రక్షింపబడి బాప్తిసం పొంది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖించేటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదండి, పరిశుద్ధాత్ముడు మీరు గమనిస్తూ ఉంటే ఆయన తిరస్కరింపబడేటువంటి వాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29వ వచనంలో, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. అంటే పరిశుద్ధాత్మ మీరు గమనిస్తూ ఉంటే కొన్నిసార్లు ఏం చేస్తుందంటే ఆ కృప యొక్క విలువని మనం గ్రహించినప్పుడు పరిశుద్ధాత్మని తిరస్కరించే అవకాశం ఉంటుందండి. అప్పుడు ఎక్కువైనటువంటి దండకి ఖచ్చితంగా మనం పాత్రులుగా ఎంచబడతాం. అంటే పరిశుద్ధాత్మ కూడా కొన్నిసార్లు ఆయన తిరస్కరింపబడే స్థితిలో, తిరస్కారాన్ని అనుభవించేటువంటి స్థితిలో పరిశుద్ధాత్ముడు ఉండే అవకాశం ఉంది. ఒక పర్సనాలిటీ ఉంటేనే, ఒక వ్యక్తిత్వం అనేది ఉంటేనే అది జరుగుతుంది అనేది మనం గమనించాలి. ఇందులో వివరణ, దేవుని కృపను తిరస్కరించినప్పుడు పరిశుద్ధాత్ముడు అవమానానికి లేదా తీవ్రమైనటువంటి మనస్తాపానికి ఆయన గురవుతాడు. అంటే తిరస్కరించి అవమానించడం లేదా నిందించడం అనేది సంపూర్ణంగా ఆ వ్యక్తిని మనం ఇన్సల్ట్ చేసినట్టే, అఫెండ్ చేసినట్టే అనేది మనం గమనించాలండి. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఆయన కొన్నిసార్లు మనం దేవుని కృపని అర్థం చేసుకున్నప్పుడు, ఆయన ఇచ్చిన రక్షణ విలువను అర్థం చేసుకున్నప్పుడు మనం కొన్నిసార్లు బలవంతంగా ఏం చేస్తామంటే వాక్యానికి విరుద్ధంగా మనం పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మని తిరస్కరించినటువంటి వ్యక్తులుగా మనం ఉంటాము. అంటే పరిశుద్ధాత్ముడు తిరస్కారాన్ని మరి అవమానాన్ని ఆయన పొందేటువంటి వాడుగా ఉన్నాడు అని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. మూడవది మనోవేదన అండి. ఒక పరిశుద్ధాత్ముడు ఒక వేదన చెందుతున్నాడు అని అంటే ఆయనలో పర్సనాలిటీ ఉన్నట్టే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఆత్మ తానే ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేయుచున్నాడు అని చూస్తాం. అంటే ఆత్మ ఏం చేస్తుందంటే మనము మరి ఎలా ప్రార్థన చేయాలో, ఎలా దేవునికి వందనాలు చెల్లించాలో మరి మూలుగులతో మన పక్షంన విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తాం. ఉచ్చరింప శక్యం కాని మూలుగులు అనే మాట మీరు గమనిస్తే గ్రీకులో దీన్ని సెనాగ్నోయిస్ అని అన్నారు. అంటే తీవ్రమైనటువంటి వేదనతో కూడినటువంటి మూలుగు, విపరీతమైనటువంటి వేదన అండి. అది చెప్పుకోలేనటువంటి వేదన. అంటే ఆ మాటలతో లేదా భాషలో అది వ్యక్తం చేయడానికి సాధ్యం కానటువంటిది. అలెలే టాస్ అనే మాట ఇక్కడ గ్రీక్ లో మరొక మాట కూడా వాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ దుఃఖాన్ని మనం మాటలతో వ్యక్తం చేయలేమండి. అంత విపరీతంగా బాధపడడాన్ని అక్కడ మనం చూస్తుంటున్నాం. ఇది ఆత్మ యొక్క లోతైనటువంటి భావోద్వేగాన్ని చూపిస్తుంది. మనం గమనిస్తా ఉన్నట్టయితే మనము మరి దేవుని సన్నిధిలో మనము ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయడానికి మన పక్షంన విజ్ఞాపన చేస్తున్నట్టుగా తీవ్రమైనటువంటి దుఃఖంతో ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మన పక్షంన విజ్ఞాపన చేయడానికి మనకి సహాయం చేస్తున్నట్టుగా చూస్తుంటాం. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాల్సిందంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన దుఃఖపడేటువంటి పరిస్థితి ఉంది, ఆయన దుఃఖించగలడు, ఆయన మరి పర్సనాలిటీ అనేది ఆయనలో స్పష్టంగా ఉంది అనేది ఎఫెసీ పత్రిక 4:30 నిరూపిస్తే, హెబ్రీ 10:29 ఆయన కొన్నిసార్లు తిరస్కరించే వాడుగా ఉన్నాడు, రోమా పత్రిక 8:26లో ఆయన వేదన అనుభవించేటువంటి వాడుగా, ఆత్మ తానే ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో
విజ్ఞాపన చేస్తున్నాం, మన పక్షంలో విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తుంటున్నాం. అంటే ఏంటి అంటే ఆయనలో పర్సనాలిటీ ఉంది అని చెప్పి ఇలాంటి లక్షణాలు ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే చెందుతాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని మనం స్పష్టంగా నిరూపించగలము. ఆయనలో ఉన్నటువంటి యొక్క భావోద్వేగాలు, ఈ ఎమోషన్స్ అన్ని కూడా ఒక వ్యక్తిలోనే ఉంటాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక సంపూర్ణమైనటువంటి వ్యక్తి అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్మకి చిత్తము కూడా ఉంది. 1 కొరింథీ పత్రిక 12:11 అయినను ఈ కార్యములన్నీ ఆ ఒక్కడే ఆత్మకార్యమే ఉన్నది. ఆయన తన చిత్తము చొప్పున ప్రతి వానికి ప్రత్యక్షంగా ఈవులను పంచి ఇచ్చును. అంటే ఏం గమనిస్తుంటాం? తన చిత్తము చొప్పున, యాజ్ హీ విల్స్. అంటే ఆయనకు ఒక విల్ అనేది ఉందండి. అంటే తనకు నచ్చిన రీతిగా ఆయన తాను ఆలోచన చేయగలడు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ వివరణ మీరు గమనిస్తే పరిశుద్ధాత్ముడు ఎవరికి ఏ ఆత్మీయ వరాన్ని ఇవ్వాలో ఇతరుల ఆదేశం మేరకు కాకుండా స్వయంగా లేదా స్వంతగా తన సొంత చిత్త ప్రకారంగా నిర్ణయించి పంచి పెడతాడు. తెలో అనే మాట గమనిస్తే ఒకరి మీద ఆధారపడకుండా తను సొంతగా ఆలోచన చేయగలడు అని చెప్పడానికి వాడినటువంటి మాట. అపోస్తల కార్యం 16వ అధ్యాయము 6-7 వచనంలో మనం గమనిస్తే ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ చేత ఆటంకపరచబడి వారు బెతూన్యాకు వెళ్ళ ప్రయత్నం చేయగా యేసు ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. గమనిస్తుంటామండి. ఇక్కడ మీరు గమనిస్తే పరిశుద్ధాత్మకి చిత్తంతో పాటు మీరు గమనిస్తే ఏం చేస్తుందంటే ఆటంకపరుస్తుంది. ఎందుకు అంటే వారు వెళ్ళాల్సినటువంటి మార్గాన్ని స్పష్టంగా వారికి తెలియపరిచి వారు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అనేది స్పష్టంగా పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే వారికి మార్గాన్ని చూపిస్తుంది, వారిని ఆటంకపరుస్తుంది, వారికి ఎక్కడికి వెళ్ళాలో కూడా స్పష్టంగా తెలియజేస్తుంది. ముఖ్య వివరణ, పౌలు మరియు ఆయన సహచరులు ఎక్కడ సువార్త చెప్పాలి, ఎక్కడ చెప్పకూడదు అనే విషయాల్లో పరిశుద్ధాత్ముడు తన సొంత నిర్ణయం ద్వారా ప్రయాణాలను మళ్లించాడు మరియు ఆటంకపరిచాడు. అంటే పరిశుద్ధాత్ముడు మీరు గమనిస్తే మన జీవితంలో సరైనటువంటి డైరెక్షన్ ని ఆయన ఇవ్వగలడు, మనల్ని ఆటంకపరచగలడు, మనం ఎటు వెళ్ళాలో ఆయన మనకి మార్గాన్ని చూపించగలడు అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకుంటాం. అంటే ఆయనకు ఒక విల్ అనేది ఉందండి, తనకు తానుగా ఆలోచన చేయగలడు, తను మనుషులకి మార్గాన్ని చూపించగలడు. మనుషుల జీవితంలో వారు మరి తప్పు మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన వారిని ఆటంకపరచగలడు అనేది స్పష్టంగా మనం చూస్తుంటున్నాం. ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంటేనే ఆయన ఆటంకపరుస్తాడు, ఆయనకు ఒక వ్యక్తిత్వం ఉంటేనే ఆయన తనకు తానుగా మరి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఎవరికి గిఫ్ట్ ఇవ్వాలి, ఆయన కృపావరాలు ఎవరికి ఇవ్వాలి, ఆత్మీయ వరాలు ఎవరికి ఇవ్వాలి అనేది ఆయనే ఆలోచన చేయగలిగినటువంటి దేవుడుగా పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక శక్తి మాత్రమే కాదు, ఆయన వ్యక్తి. ఆయన అని పిలుస్తున్నాము అంటే ఆయన ఆలోచించగలడు, ఆయన నిర్ణయాన్ని తీసుకోగలడు, ఆయనలో వ్యక్తిత్వం ఉంది అని చెప్పి స్పష్టంగా ఈ బైబిల్ వచనాలన్నీ కూడా మనకు నిరూపిస్తున్నాయి. సో కాబట్టి ఎప్పుడు కానీ మీరు దయచేసి ఆలోచన చేయండి, పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్ముడు అని చెప్పి స్పష్టంగా పిలవాలి, ఆయన అని మనం స్పష్టంగా పలికే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఆయనకు వ్యక్తిత్వం ఉంది, ఆయనకు ఒక పర్సనాలిటీ ఉంది కాబట్టి ఆయన అని స్పష్టంగా మనం పిలిచే ప్రయత్నం చేయాలి తప్పకుండా. అంతేకాదండి, ఆయన యొక్క వ్యక్తిగత పరిచయం కూడా మీరు గమనిస్తే పర్సనల్ యాక్షన్, ఆయన యొక్క వ్యక్తిగత చర్య ఏంటి అంటే ఆయన బోధించగలడండి.
యోహాను సువార్త 14:26 చూస్తాం. సమస్తమును మీకు బోధించి, డిడాస్కే అనే మాట రాయబడ్డది గ్రీక్ లో. అంటే ఏంటంటే ఆయన మనకు వివరించే చెప్పగలిగే స్థాయిలో ఉన్నటువంటి దేవుడు. యేసుక్రీస్తు భూమిపై ఉన్నప్పుడు ఎలాగైతే తన శిష్యులకు బోధించాడో అదే రీతిగా పరిశుద్ధాత్ముడు సత్యంలోకి మనల్ని నడిపిస్తూ మనకి తెలియనటువంటి విషయాలు ఆయన బోధించేవాడుగా ఉన్నాడు. అంటే తన శిష్యులకు యేసు ప్రభువారు ఎట్లయితే బోధించాడో పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సంగతులు, దేవుని తత్వానికి సంబంధించినటువంటి సంగతులు ప్రత్యేకంగా శిష్యులకు ఎట్లయితే బోధించాడో, అర్థమయ్యే రీతిగా చెప్పాడో, అట్లనే పరిశుద్ధాత్ముడు కూడా మనం సత్యంలోకి నడిపించబడడానికి ఏం చేస్తాడంటే ఆయన మనకు బోధిస్తాడు. యోహాను సువార్త 14:26 మనం చూస్తాము. ఆయన ఆజ్ఞాపించడం ఏంటి అంటే ఆయన ఆజ్ఞాపించడం, అదే సమయంలో ఆయన నియమించడం కూడా చూస్తాం. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 28వ వచనంలో హీ కెన్ అపాయింట్, హీ కెన్ కమాండ్. ఆయన మనల్ని ఆజ్ఞాపిస్తూ మనం ఏ స్థితిలో ఉండాలో అని మనకు చెప్పగలడు. ఆయన పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో హీ అపాయింటెడ్. ఆ పదవిని పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఇచ్చాడండి. అంటే పరిశుద్ధాత్ముడు అధ్యక్షులుగా ఉంచెనో లేదా నియమించెనో అనే పదానికి ఇక్కడ మనం చూస్తుంటాం. దీనికి అర్థం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంలో ప్రతిష్ఠించడం లేదా ప్రత్యేకించడం, అధికారాన్ని అప్పగిస్తూ నిలబెట్టడం. టు ప్లేస్ ఆర్ టు సెట్ ఆర్ అపాయింట్. అంతకుముందు ఆయన మామూలు వ్యక్తే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆయనని ఎన్నుకున్న తర్వాత మిమ్మల్ని అధ్యక్షులుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు. నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. అపోస్తల కార్యం 6వ అధ్యాయంలో మీరు గమనిస్తా ఉన్నట్టే సంఘంలో ఎవరు మరి పరిచారకులుగా ఉండి మరి సంఘానికి పరిచర్య చేయాలి అనేది కూడా అక్కడ మీరు గమనిస్తే పరిశుద్ధాత్మని యొక్క ఎంపికలోనే కొంతమందిని ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయమే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అపోస్తల కార్యం 6వ అధ్యాయము 5వ వచనంలో మనం గమనిస్తే ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వారు అనే మాటని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు గమనిస్తా ఉన్నట్టయితే అక్కడ దేవుని ఆత్మను కలిగినటువంటి వారిని అక్కడ పరిశుద్ధాత్మ మరి వారిని ప్రత్యేకపరిచినట్టుగా మిగిలిన లేఖన భాగాలలో మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి? బోధించేటువంటి వారు, ఆహారాన్ని పంచిపెట్టేటువంటి వారు. కొంతమంది సంఘంలో కేవలం బోధకు మాత్రమే పరిమితంగా ఉంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులని క్రమపరచడానికి కొంతమందిని అధ్యక్షులుగా ఎన్నుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడంతో పాటు మనం ఏం చేయాలి, ఏ సంఘంలో ఏ పని చేస్తే బాగుంటుంది అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తాడండి, తెలియజేస్తాడండి. అది ప్రత్యేకమైనటువంటి స్థానం. ఏంటి మనం ఎట్లా పని చేయాలి అనేది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు స్పష్టంగా ఆయన వివరిస్తాడండి. సో పరిశుద్ధాత్మునికి ఒక వ్యక్తిత్వం, పర్సనాలిటీ ఉంది. ఆయన వ్యక్తిగత చర్య, ఆయన పర్సనల్ యాక్షన్ మనకి సహాయం చేస్తుంది అని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. ఆజ్ఞాపించేటువంటి అధికారం అంటే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 2వ వచనంలో నా కొరకు ప్రత్యేకపరచుడే అని పలికినప్పుడు ఆయన ఒక సార్వభౌమ నాయకునిగా ఆజ్ఞ జారీ చేయడం కనిపిస్తుంది. 13వ అధ్యాయము 2వ వచనంలో కూడా గమనిస్తే ప్రత్యేకపరచడం, నా కొరకు అనే మాట, నా కొరకు అనేటువంటి మాట స్పష్టంగా అది ఆజ్ఞ జారీ చేసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆయన మనకి ఆజ్ఞాపిస్తాడు అనేది మనం స్పష్టంగా చూస్తుంటున్నాం. ఆ 13వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచి పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని
వారితో చెప్పెను. నా కొరకు అనే మాట గమనించాలండి. అంటే ఆయనకు ఆజ్ఞాపించేటువంటి ఆ అధికారము స్పష్టంగా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయనలో వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి గుణ లక్షణాలు అన్ని కూడా ఆయనలో సమృద్ధిగా స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్ముడి గురించి మాట్లాడినప్పుడు ఆయన ఒక వ్యక్తి అని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది అనే సత్యాన్ని మనం గమనించాలి, అర్థం చేసుకోవాలి. మనం మాట్లాడుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు అని స్పష్టంగా మనం పలికేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన ఒక వ్యక్తి అని బైబిల్ మనకు స్పష్టంగా బోధిస్తుంది. పరిశుద్ధాత్ముని దైవ నామాలండి. పరిశుద్ధాత్మకి సర్వనామాలు కూడా ఉన్నాయి. అంటే మనం గతంలో చూసాం, యేసుక్రీస్తు ప్రభువారికి దైవనామాలు, సర్వనామాలు కూడా ఉన్నాయి. తండ్రి అయినటువంటి దేవుని కూడా దైవనామాలు ఉన్నాయి, సర్వనామాలు ఉన్నాయి. అదే రీతిగా పరిశుద్ధాత్మునికి కూడా దైవనామాలు, సర్వనామాలు ఉన్నాయి అని చెప్పి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. అందులో మొట్టమొదటిది గ్రీకు పదమైనటువంటి న్యూమా అనే మాటని మనం చూస్తాం. దీని మూల పదాన్ని గ్రీకులో మీరు గమనిస్తే న్యూమా అని చెప్పి రాయడాన్ని తెలుగులో ఆత్మ అని, లేదా శ్వాస అని, లేదా గాలి అని చెప్పి అర్థమిచ్చే రీతిగా ఉన్నాయండి. న్యూమా అంటే ఆత్మ అని అర్థం చేసుకోవాలి. వ్యాకరణంలో కూడా మనం గమనిస్తే ఈ యొక్క ఆత్మని ఏం చేశారంటే నపుంసక లింగం, న్యూటర్ జనరల్, అంటే ఇది మరి న్యూట్రల్ జనరల్ గా నపుంసక లింగంగా బైబిల్లో అక్కడక్కడ మనం చూస్తాం. అయితే నియమాన్ని ప్రకారంగా, వ్యాకరణ చట్ట ప్రకారంగా న్యూమ అనే పదానికి ఇట్ అనేటువంటి అర్థం వచ్చే నపుంసక సర్వనామాన్ని వాడాలి. కానీ బైబిల్ రచయితలు అలా వాడలేదు. నిజానికి పరిశుద్ధాత్మ అంటే అది నపుంసక లింగం, కానీ బైబిల్ రచయితలు అట్లా వాడలేదండి. ఏం రాశారు అంటే పురుషలింగంగా, సర్వనామంగా ఎకోనోయిస్ అనేటువంటి పదాన్ని వారు వాడారు. పులింగంతో రాశారండి. బైబిల్ రచయితలు ముఖ్యంగా యోహాన్ గారు ఏం చేశారంటే న్యూమా అనే పదాన్ని రాస్తున్నప్పుడు నపుంసక లింగం అని రాసినప్పటికీ కూడా దానికి ఏం చేశాడంటే ఆయన సర్వనామంగా, పులింగ సర్వనామాన్ని, మాస్కులైన్ ప్రొనౌన్ అంటే ఒక పురుషునికి ఉపయోగించేటువంటి వ్యాకరణ నామాన్ని, సర్వనామాన్ని పరిశుద్ధాత్మకి ఆయన ఉపయోగించి రాశాడు. అందుకే పరిశుద్ధాత్మ పురుషలింగము. ఎకోనోయిస్ అంటే ఒక మాస్కులైన్ జెండర్. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో వ్యాకరణ నియమాలను ప్రక్కకు పెట్టి ఎకోనోయిస్ ఆయన అని రాయడం ద్వారా పరిశుద్ధాత్ముడు ఒక వస్తువు లేదా శక్తి కాదని, ఆయన ఒక వ్యక్తి అని పరిశుద్ధాత్ముడే స్వయంగా రాయించాడు. అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్ముడు ఆయన అని బైబిల్లో అనేక సందర్భాల్లో మనం చూస్తాం. ఎకోనోయిస్ అనేటువంటి పదం ముఖ్యంగా మాస్కులైన్ జెండర్, పులింగంగా పరిశుద్ధాత్మని పురుషలింగంగా రాయడం అనేక సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు మరి ఆయన న్యూమా ఒక ఆత్మగా రాస్తున్నప్పటికీ కూడా ఆ వచనం ముగించే సందర్భంలో ఆయనని ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక పురుషలింగానికి సంబంధించినటువంటి వ్యక్తిగా బైబిల్ రచయితలు ఆయన గురించి రాశారు. కాబట్టి ఎకోనైస్ అనేటువంటి పదం ఆయన పురుషలింగము కలిగినటువంటి వ్యక్తిగా వారు
యేసుక్రీస్తు ఎలాంటి లక్షణం అయితే కలిగి ఉన్నాడో అలాంటి లక్షణము పరిశుద్ధాత్మ కూడా కలిగి ఉన్నాడని యోహన్ గారు రాసేటువంటి ప్రయత్నము చేశారు. అయ్యా ఎవరైనా విన్నారా అండి? పారాక్లైటస్ అనే మాట ఎవరైనా విన్నారా? పారాక్లైటోస్ దీని గురించి ఎవరైనా విన్నారా ఇంతవరకు? నేనైతే వినలేదన్నా. అయ్యా ఎవరైనా విన్నవారు ఎవరైనా ఉంటే మాట్లాడొచ్చండి. పారాక్లైటస్ ఆదరణకర్త. ముందుకెళ్దామండి. కంఫోర్టర్ ఇంగ్లీష్ లో రాయబడ్డ మాట కంఫోర్టర్. ఇది కూడా పులింగ నామవాచకం. అంటే ఒక పురుషునిగా గుర్తించి ఆయన పేరుని ఆయన వ్యక్తిత్వాన్ని తెలియజేసడానికి వాడినటువంటి పదం ఇది. మరి పురుషునికి ఉపయోగించేటువంటి నామవాచకం. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మనికి ఇచ్చిన మరొక పేరు ఆదరణకర్త, కంఫోర్టర్. దాన్నే పారాక్లైటోస్ అని చెప్పి పిలుస్తారు. ఇది గ్రీకు పదం. ఇందులో కూడా ఏం రాశారంటే పారాక్లైటోస్ అంటే ఆదరణకర్త అంటే ఆయన పులింగము, మాస్కలైన్ జెండర్, మాస్కలైన్ నౌన్ గా ఆయన అని చెప్పి స్పష్టంగా బైబిల్ వ్యాకరణ ప్రకారంగా మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ మన సహాయం కోసం మన ప్రక్కన నిలబడేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అంటే మన కోసం మన ప్రక్కన నిలబడేటువంటి వ్యక్తి, మధ్యవర్తి. ఆదరణకర్త అంటే ఈజ్ అడ్వకేట్, కౌన్సిలర్ లేదా హెల్పర్. టోటల్ గా ఆయన మనకు సహాయం కోసం మన ప్రక్కన నిలబడేటువంటి ఒక వ్యక్తి. ఏ వ్యక్తి అంటే మాస్కులిన్ జెండర్. ఆయన ఒక పురుషుడు. ఆయన మనకి సహాయం చేయడానికి ఒక మధ్యవర్తిగా ఉన్నటువంటి ఒక అడ్వకేట్ అని బైబిల్లో ఆదరణకర్త అని చెప్పి రాశారు. ఏంటి అంటే ఆధారము యోహాను సువార్త 14:16 ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించును. ఆదరణకర్తనే పారాక్లైటోస్ అని చెప్పి పిలిచారు. ఇక్కడ వేరొక అంటే మరొక అనే దానికి గ్రీకులో ఆలోస్ అని చెప్పి రాశారు. ఆలోస్ అనే పదం వాడారు. దీని అర్థం ఏంటంటే అదే స్వభావం కలిగిన మరొక వ్యక్తి, అనదర్ ఆఫ్ ది సేమ్ కైండ్. యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి స్వభావ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే లక్షణాలు, అవే స్వభావం కలిగిన మరొక వ్యక్తి ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు. యేసుక్రీస్తు ఎలాగైతే ఒక వ్యక్తిగా శిష్యులతో ఉన్నాడో అలాగే పరిశుద్ధాత్ముడు కూడా అదే స్వభావం కలిగిన వ్యక్తిగా వస్తాడు అని స్పష్టంగా తెలియజేయడానికి ఆదరణకర్త అని యోహన్ గారు రాశారు. సో ఆదరణకర్త అంటున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మాస్కులిన్ జెండర్ లో ఉన్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆదరించడానికి మన ప్రక్కనే ఒక అడ్వకేట్ గా లేదా ఏమి చేయాలో అర్థం కానప్పుడు ఒక కౌన్సిలర్ గా మన ప్రక్కనే ఉన్నటువంటి వాడు. కాబట్టి పరిశుద్ధాత్మని గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక వ్యక్తి, ఆయన అని స్పష్టంగా మనము వాడాలి అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. సారాంశం ఏంటంటే గ్రీకు వ్యాకరణంలో న్యూమా అనే పదం నపుంసక లింగమైనప్పటికీ లేఖనాలు ఆయనను ఎకోయినాస్ ఆయన అని పిలవడం ద్వారా మరియు పారాక్లైటోస్ అనగా పులింగ నామవాచకం రాయడం ద్వారా అని సంబోధించడం ద్వారా పరిశుద్ధాత్మునికి వ్యక్తిత్వం అనగా పర్సనాలిటీ అనేది స్పష్టంగా ఉంది అని చెప్పి బైబిల్ ధృవీకరిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి, ఆయనకి దైవత్వ స్వభావం ఉన్నప్పటికీ కూడా ఆయన నపుంసక లింగంలో కాకుండా ఆయన పురుష లింగంగా రచయితలు
బైబిల్లో రాశారు. మాస్కులిన్ జెండర్ గా ఆయన గురించి వారు రాశారు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆదరణకర్త అంటే వారు రాస్తున్నప్పుడు ఆయన ఒక పురుషుడు అని గుర్తించారు. రెండోది మన ప్రక్కనే మనకు సహాయం చేయడానికి ఆయన ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పడానికి ఆదరణకర్త పారాక్లెటోస్ అనే మాటని వారు రాశారు అనేది మనం స్పష్టంగా గ్రహిస్తుంటున్నాం. అది దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మను గురించినటువంటి పర్సనాలిటీ. ఆయన ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తిగా, ఆయన గుణాలు, ఆయన చేసేటువంటి పనులు, ఆయనను గురించినటువంటి రచయితలు రాసినటువంటి మాస్కులిన్ జెండర్ గురించి ఇప్పటిదాకా మనం చూసాం. ఇప్పుడు మనము రెండవ భాగంగా తండ్రి మరియు కుమారునితో పరిశుద్ధాత్మకు ఉన్న సంబంధాన్ని తెలిపేటువంటి నామాలు, తండ్రి మరియు కుమారునితో పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి సంబంధం తెలిపేటువంటి నామాలు. అంటే ఈ యొక్క పేరు, ఈ నామం ఏదైతే ఉన్నదో అది కుమారునికి తనతో ఉన్నటువంటి సంబంధాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. అందులో మొట్టమొదటిది దేవుని ఆత్మ. ఇది మనము తని అనేటువంటి దేవునిలో చూస్తామండి, పరిశుద్ధాత్మ. మరి దాన్ని కూడా సేమ్ ఇక్కడ మనం చూస్తుంటాం. స్పిరిట్ ఆఫ్ గాడ్ చాలా సందర్భాల్లో మనం వాడుతామండి. అనేక సందర్భాల్లో దీని గురించినటువంటి లేఖన భాగాల్ని మనం ఎత్తి చూపిస్తూ మాట్లాడతాం. ఇక్కడ మీరు గమనిస్తే దేవుని ఆత్మ అంటే న్యూమా థియోస్ అని గ్రీక్ లో వాడారండి. అంటే న్యూమా అంటే ఆత్మ, థియోస్ అంటే దేవుడు. దేవుడు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ గాడ్ అని చెప్పి మనం ఇంగ్లీష్ లో పిలుస్తున్నాం. హెబ్రీలో రువాక్ ఎలోహిం అని చెప్పారు. ఈ రువాక్ అంటే ఆత్మ, ఎలోహిం అంటే దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం, 1 కొరింథీ పత్రిక 3:16 మనం గమనిస్తే ఆయన తండ్రి అయినటువంటి దేవుని స్వభావాన్ని, సృష్టి చేసేటువంటి శక్తి కలిగి ఉన్నాడని తెలుపుతుంది. ఆది యందు వాక్యమై ఉండెను. మనం గమనిస్తా ఉన్నట్టయితే ఆది కాండంలో మీరు గమనిస్తే దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలోనే అక్కడ త్రిత్వము ఉన్నది అని చెప్పి మనం స్పష్టంగా చూస్తుంటున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనే మాటను చూస్తుంటున్నాం. అక్కడ దేవుడు అనే మాట గమనిస్తే అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే ఎలోహిం. ఎలోహిం అని అంటే ముగ్గురుగా ఉన్నటువంటి దేవుడు. అందులో తండ్రి ఉన్నాడు, అందులో కుమారుడు ఉన్నాడు, అందులో స్పిరిట్ ఆఫ్ గాడ్ పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అని బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది. రెండవది క్రీస్తు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్, న్యూమా క్రిస్టోస్. అంటే రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో లేదా 1 పేతురు 1:11లో ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. విశ్వాసంలో నివసించే క్రీస్తు ఉనికిని ఈ యొక్క ఆత్మ చూపిస్తుందండి. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే అంటే పరిశుద్ధాత్మ లేనివాడైతే వాడు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు అని చెప్పి స్పష్టంగా బైబిల్ చెప్తుంది. అంటే విశ్వాసలో నివసించేది పరిశుద్ధాత్ముడే. క్రీస్తు ఉనికిని పరిశుద్ధాత్మ చూపిస్తుంది అండి. అంటే పరిశుద్ధాత్మకి యేసుక్రీస్తుకి తండ్రి అయినటువంటి దేవునికి ఉన్న సంబంధము దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అనే మాటలు స్పష్టంగా మనకు తెలియచేస్తున్నాయి. మూడవది సత్య స్వరూపి అయినటువంటి ఆత్మ, స్పిరిట్ ఆఫ్ ట్రూత్, న్యూమా థియోస్ అల్తోసియా అనే మాట చూస్తుంటాం. యోహాను సువార్త 14:17లో, యోహాను 15:26లో యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. యేసుక్రీస్తే సత్యమై ఉన్నాడు. మనం అందరం కూడా ఎరిగిన లేఖన భాగం. నేనే మార్గమును సత్యమును అని చెప్పి యేసు ప్రభువారు చెప్పేటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తుంటాం. ఆయన సత్యము అని బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. ఇది క్రిస్టాలజీలో కూడా
మనం చూసాము. కాబట్టి ఆయన సత్యాన్ని బయలుపరిచేటువంటి ఆత్మగా పరిశుద్ధాత్ముడు క్రీస్తును మహిమపరుస్తాడు. అర్థమైందా అండి? ఆయన సత్యాన్ని, యేసు ప్రభువారు సత్యము అని చెప్పుకున్నప్పుడు ఆ సత్యాన్ని బయలుపరిచేటువంటి ఆత్మగా పరిశుద్ధాత్ముడు క్రీస్తుని మహిమపరుస్తాడు అనేది బైబిల్ స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. యోహాను సువార్త 15:26లో కూడా చూస్తుంటాం. అంటే ఈ మాటలన్నీ ఏం చెప్తున్నాయంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా ఐక్యం కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఒకరితో ఒకరికి సంబంధం ఉంది, ఒకరితో పాటు ఒకరు అనుబంధం కలిగి ఉంటున్నారు అనేది బైబిల్ మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. కాబట్టి దైవత్వంలో తండ్రి ఎంత శక్తి కలిగినటువంటి వాడో కుమారుడు అంతే శక్తి కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మ కూడా వీరితో పాటు కలిసి ఉంది, వీరితో సంబంధం కలిగి ఉంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా తండ్రితో కుమారునితో సంబంధాన్ని కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అంటే ఆయన దేవుడు అని చెప్పి స్పష్టంగా మనకి అర్థం అవుతుంది. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పడానికి ఏదైనా ఒక లక్షణం చెప్పగలుగుతారా? మనం తండ్రి అనేటువంటి దేవుని లక్షణాన్ని చూసాం. కుమారుడైన యేసు ప్రభువారు దేవుడు అని చెప్పడానికి ఉన్నటువంటి లక్షణం దైవక లక్షణం, ఆయనకు మాత్రమే చెందినటువంటి దైవ లక్షణాలు, మరొకరికి చెందనటువంటివి, ఆయన మాత్రమే కలిగినటువంటి లక్షణాలు పరిశుద్ధాత్మకు కూడా కలిగి ఉన్నాయి. చెప్పగలుగుతారు ఎవరైనా? ప్రేసరాడమ్మా. అన్న కీర్తనలో 139లో 7:8 అంటారు, నీ ఆత్మ యొద్ద నేను ఎక్కడికి పోదును. ఎస్ అమ్మా, అవును. అంటే పరిశుద్ధాత్ముడు కూడా అంతటా ఉన్నటువంటి వాడు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరొకరు ప్రేసరాడు. పరిశుద్ధాత్మ ఆవరణతో కన్యమరియ గర్భం దాల్చింది. అవునండి. దేవునికి మాత్రమే చెందిన లక్షణం, దైవిక లక్షణం. అవునమ్మా. ఏదైనా లేఖన వచనం ఉందామా? వచనం బైబిల్ ఆధారంతో ఏదైనా ఆ లక్షణం కరెక్టే అమ్మా, మీరు కరెక్ట్ గా చెప్పారు. దేవుడు అంటే అదే అమ్మా రెఫరెన్స్ గుర్తులేదు. ఓకే, రైట్ అమ్మా, కరెక్ట్. మీరు చెప్పింది కూడా కరెక్టే అమ్మా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3-4 వచనాలు. అననీయ సఫేరాలను పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు చెప్పే విషయంలో నువ్వు దేవుణ్ణే మోసపుచ్చావు అనేటువంటి భావంతో మాట్లాడు. అవునండి. అన్న ప్రైజ్ లార్డ్ అన్న. పెంతెకొస్తు దినం నాడు ఆత్మ దిగిరాగా అగ్ని జ్వాలలాగా వారు ఆత్మను పొందారు. అవునండి. దైవికమైనటువంటి లక్షణం, దేవుడు అని చెప్పడానికి లక్షణం. రెఫరెన్స్ చెప్పండి. 1 కొరింథీ 2:10-11 వచనాలు సార్. 1 కొరింథీ 2. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. అవునండి. దైవిక లక్షణం. అవును సార్. ఆయనకు మాత్రమే సమస్తము తెలుసు, ఆయన సర్వజ్ఞాని అని చెప్పడానికి ఈ యొక్క మాట ఉపయోగపడుతుంది. అవునండి. చాలా సంతోషం. చెప్పండి అమ్మా. అప్పుడు అంటే 9 అపోస్తల కార్యాలు 9:29 వచనంలో 8 అప్పుడు ఆత్మ పిలుపుతో నీవు ఆ రథమ దగ్గరకు పోయి దాన్ని కలుసుకోమని చెప్పాను. 4:24 దేవుడు ఆత్మ గనుక.
ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపబడలేను. రైట్ అండి, చాలా సంతోషం, మీరందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. చాలా విషయాలు మనం పంచుకుంటున్నాం. చూద్దామండి, మనం ముందుకెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు దైవికమైనటువంటి లక్షణాలు మనం గతంలో చెప్పుకున్నాం. ఒక వ్యక్తి దేవుడుగా ఉన్నాడు అని అంటే ఆయన మీరు గమనిస్తే సమస్తాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉండాలి. అన్ని చోట్ల ఏకకాలంలో ఒకే స్థలంలో ఉండాలి. అది తండ్రి అయినటువంటి దేవునిలో ఉన్న స్వభావం, కుమారుల్లో యేసు ప్రభువులో ఉన్నటువంటి స్వభావం. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు కూడా ఆయన సర్వ వ్యాపకత్వము, ఓమ్ని ప్రెసెన్స్ అని చూస్తాం. లాటిన్ పదమైనటువంటి ఓమ్ని అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సమస్తము లేదా అంతటా అని అర్థం. ఓమ్ని అంటే అంతటా, సమస్తము అని అర్థం. మరియు ఇక్కడ మీరు గమనిస్తే ప్రోసియస్ అంటే ఉనికి కలిగి ఉండుట. ఆయన తన యొక్క ప్రెసెన్స్ ని అంతటా కలిగి ఉన్నాడు అని చెప్పడానికి వాడినటువంటి పదాన్ని మనం చూస్తుంటున్నాం. ఈ పదాల నుండి ఏమొచ్చిందంటే ఆయన ఉనికి అన్ని చోట్ల ఏకకాలంలో ఒకే సమయంలో సమస్త స్థలంలో ఆయన ఉన్నాడు అని చెప్పడానికి ఓమ్ని ప్రెసెన్స్ అనేటువంటి మాటని వాడి ఉంటున్నారు. అది పరిశుద్ధాత్మ కూడా వాడి ఉంటున్నారు. ప్యాంథియిజం అంటే మీరు గమనించాలండి, ఇక్కడ బాగా తేడా ఉందండి. ఏంటి అంటే సృష్టియే దేవుడు అని చెప్పేటువంటి ప్యాంథియిజం భారతదేశంలో కూడా చాలా ఎక్కువగా ఉందండి. కనబడ్డ ప్రతి దాన్ని దేవుడు అని వారు అర్థం కానటువంటి ప్రతి దాన్ని దేవుడు అని చెప్పి నమ్ముతున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. దానికంటే భిన్నంగా ఇది ఉంది. సర్వ వ్యాపకత్వం అంటే దేవుని సృష్టి కంటే భిన్నమైనటువంటి వాడు. ఆయన సృష్టి కాకుండా ఉండాలి. ఆయన సృష్టిలో భాగం కాదండి, సృష్టికర్త. అందుకే సృష్టి కంటే ఆయన భిన్నమైనటువంటి వాడు. కానీ సృష్టిలోని ప్రతి స్థలంలోనూ ఆయన సన్నిధి నిండి ఉంటుంది. అంటే ప్రతి స్థలంలో ఆయన ఉంటున్నాడు. వస్తువు లోపల ఉండడండి, వస్తువులలో ఆయన ఉండడు. కాకపోతే అన్ని చోట్ల ఏకకాలంలో ఆయన ఉనికి కలిగి ఉన్నటువంటి దేవుడు. ఆయన సన్నిధి భూమి మీద అంతటా ఉంటుంది. దాన్నే సర్వ వ్యాపకత్వము, ఓమ్ని ప్రెసెన్స్ అని చెప్పి పిలిచారు. దానికి ముఖ్యమైనటువంటి లేఖన ఆధారం మనం గమనిస్తే ఇంతకుముందు సిస్టర్ చెప్పారు 139వ కీర్తన 7-8 వచనాల్లో, నీ ఆత్మ యుద్ధ నుండి నేనెక్కడికి పోవదును, ఆత్మ నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంలోకి ఎక్కినను అక్కడను నీవు ఉన్నావు, నేను పాతాళమందు పండుకొని ఉన్నాను అక్కడను నీవు ఉన్నావు. మాటను చూస్తాం. అంటే ఏంటిది? దేవుని యొక్క ఆత్మ అన్ని స్థలాలలో ఏకకాలంలో ఉంది అని కీర్తనకారుడు స్పష్టంగా మనకి తెలియచేస్తుంటున్నాడు. కాబట్టి దైవత్వపు లక్షణాల్లో దేవునిగా ఉండేటువంటి వ్యక్తికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం అన్ని చోట్ల ఏకకాలంలో ఉండే రీతిగా ఆయన స్వభావం ఉండాలి. అందుకే డీటీ ఆఫ్ ది హోలీ స్పిరిట్, దైవత్వపు యొక్క లక్షణం పరిశుద్ధాత్మకి ఉంది. అన్ని చోట్ల ఆయన ఏకకాలంలో ఉండేటువంటి దేవుడు ఆయన అంతటా ఉన్నటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. రెండోది, పరిశుద్ధాత్మకి అంతా తెలుసు, ఓమ్ని సెన్స్ అంటే ఆయన ఆల్ నోయింగ్ నేచర్, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఏదైనా ఉందామా బైబిల్ రెఫరెన్స్? పరిశుద్ధాత్మకు అన్ని తెలుసు అని చెప్పడానికి ఏదైనా రెఫరెన్స్? పరిశుద్ధాత్మకి అన్ని తెలుసు అని చెప్పడానికి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. ఆత్మ సమస్తమును అవునండి, కరెక్ట్. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మనికి సర్వజ్ఞానత్వము, ఓమ్నిసెన్స్ అంటే సమస్తమును ఎరిగి ఉండుట,
మరియు ఆయన తండ్రి అయినటువంటి దేవునితో సమానమైనటువంటి దైవత్వాన్ని కలిగి ఉన్నాడని చాలా స్పష్టంగా నిరూపించాడండి. చూస్తే ఇక్కడ చూస్తున్నట్టయితే 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని ఆత్మ వల్ల బయలుపరుచున్నాడు, ఆ ఆత్మ అన్నింటినీ అనే మాటకి ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే గ్రీకులో ప్యాంతా అని వాడారు, అంటే అన్నిటి గురించి అని అర్థం. ఆ ఆత్మ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు, ఏది ఆయన జ్ఞానానికి మరుగై లేదు. గతం గాని వర్తమానం గాని భవిష్యత్తు గాని దైవిక మర్మములన్నిటినీ పరిశుద్ధాత్ముడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు తండ్రితో సమానమైనటువంటి దైవ లక్షణాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకు సమస్తము తెలుసు, ఆయనకు తెలియకుండా ఏమీ లేదు, సమస్తమును ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒకటే అర్థం చేసుకోవాలండి, త్రిత్వాన్ని అర్థం చేసుకుంటే సర్వజ్ఞానము, అదే సమయంలో ఆయన సర్వ వ్యాపకము, అదే సమయంలో ఆయన సర్వశక్తి, ఈ 3 స్వభావాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో స్పష్టంగా ఉన్నాయి అని మనం గ్రహిస్తుంటున్నాం. సో కాబట్టి పరిశుద్ధాత్మ కూడా అన్నీ తెలుసు, స్పష్టంగా తెలుసు. ఎవరైనా చెప్పగలుగుతారంటే సర్వశక్తి, పరిశుద్ధాత్మని కూడా శక్తి ఉంది, సర్వశక్తి ఉన్నదని చెప్పేటువంటి వచనం ఏదైనా ఉందా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకున్నాను మాట్లాడు. అవును. ఇంకా మనం ముందుకెళ్దామండి, ఓమ్ని పొటెంట్ అంటే అర్థం ఏంటంటే ఆయనకు చాలినటువంటి శక్తి పరిశుద్ధాత్మకు ఉంది, ఆయన సర్వశక్తి మత్వము. ఇక్కడ మీరు గమనిస్తే సిస్టర్ ఇంతకుముందు చెప్పారు లూకాసు వార్త 1:35లో దేవదూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని అనబడును. ఇక్కడ సర్వోన్నతుని అనే మాట మీరు గమనిస్తే హైపోసిస్టోస్, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దీన్ని. దాని అర్థం ఏంటంటే మోస్ట్ హై. ఆ సర్వోన్నతుని కంటే ఇంకా ఎక్కువైనటువంటి వ్యక్తి ఎవరు ఉండరండి. ఆయనకున్నటువంటి బలం, ఆయనకున్నటువంటి జ్ఞానం, ఆయనకున్నటువంటి సామర్థ్యం ఇంకెవరికి ఉండదు. అంటే పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్న సందర్భంలో పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి అని మాట్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మకి శక్తి ఉంది, అది సర్వోన్నతమైనది. అందుకే ఈ మోస్ట్ హై అనేటువంటి ఈ పదము దేవుడైన యెహోవాను సూచిస్తుంది. సర్వోన్నతుని శక్తి అని పిలువబడడం ద్వారా పరిశుద్ధాత్ముని శక్తి తండ్రి యొక్క శక్త్యావేశాలతో సమానమైనదని స్పష్టమవుతుంది. అంటే తండ్రికి ఎలాంటి మరి లక్షణం కలిగి ఉన్నాడో అలాంటి లక్షణము పరిశుద్ధాత్మ దేవుడు కూడా సంపూర్తిగా కలిగి ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవునితో ఏ మాత్రం కూడా తక్కువగా పరిశుద్ధాత్ముడు లేడు. సమానమైనటువంటి దైవత్వ స్వభావాలు, సమానమైనటువంటి దైవత్వపు లక్షణాలు పరిశుద్ధాత్మ కూడా కలిగి ఉంటున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు కూడా అన్ని ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా మరి సర్వజ్ఞానం కలిగినటువంటి వాడుగా, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇవి దేవునికి మాత్రమే ఉండేటువంటి లక్షణాలు. ఈ లక్షణాలు తండ్రిలో ఉన్నాయి, ఈ లక్షణాలు కుమారునిలో ఉన్నాయి, ఇదే లక్షణాలు పరిశుద్ధాత్మలు కూడా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే. 4వది నిత్యుడైనటువంటి దేవుడు. ఇంతకుముందు సిస్టర్ ఎవరు చెప్పారు, ఎటర్నల్ గాడ్. హెబ్రీ పత్రిక 9:14 గమనిస్తే నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న యేసుక్రీస్తు యొక్క రక్తం అనే మాటను చూస్తాం. నిత్యుడగు ఆత్మ అంటే ఆత్మ ఎప్పటికీ ఉంటుంది, ఎటర్నల్ అనే మాటని మనం గమనిస్తుంటాం.
వివరణ ఏంటంటే లేఖనాలు పరిశుద్ధాత్ముడిని నేరుగా నిత్యుడగు ఆత్మ, ఎటర్నల్ స్పిరిట్ అని సంబోధిస్తున్నాయి. క్రీస్తు శిలువ త్యాగంలో కూడా ఈ నిత్యుడైనటువంటి ఆత్మ పాలు పంచుకున్నాడు. ఈ నిత్యుడైనటువంటి ఆత్మ ఏం చేశాడంటే యేసు ప్రభువారి యొక్క శిలువ త్యాగంలో పాలు పంచుకున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఐయోనియస్ అనే మాట నిత్యమైన లేదా ఆరంభము మరియు అంతము లేనటువంటిది. అంటే నిత్యుడగు అనే మాటను గమనిస్తా ఉన్నట్టయితే అంతము లేనటువంటి ఆత్మ, అంతము లేనటువంటి ఆత్మ. హెబ్రీ పత్రిక 9:14 గమనిస్తుంటాం. నిత్యుడగు ఆత్మ అనే దానికి వాడబడినటువంటి పదం ఇది కాలానికి అతీతమైనటువంటి దైవిక ఉనికిని చూపిస్తుంది. గమనించాలండి, కాలానికి అతీతంగా దైవిక ఉనికి, దేవుడు మాత్రమే నిత్యము ఉండేటువంటి వాడు. సృష్టిలో ఏది కూడా నిత్యము ఉండేదిగా లేదు, దేవుడు మాత్రమే నిత్యమైనటువంటి వాడు. సో కాబట్టి నిత్యమైనటువంటి ఆత్మగా పరిశుద్ధాత్మని గురించి మరి హెబ్రీ పత్రిక 9:14 మరి రచయితలు వాడారు. అది అంతము కానటువంటి ఆత్మ, ఆరంభం లేనటువంటి ఆత్మ, నిత్యమైనటువంటి ఆత్మ. కాబట్టి పరిశుద్ధాత్ముడు నిత్యమైనటువంటి దేవుడే. కాబట్టి దేవుడు అంటే దేవుడని పిలవాలంటే ఆయన నిత్యము ఉండాలి. పరిశుద్ధాత్ముడు నిత్యము ఉన్నాడు. ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞానము ఆయనలో ఉంది. దైవికమైనటువంటి లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మలో స్పష్టంగా ఉన్నాయి. ఆయన దేవుడని చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు, అదే సమయంలో ఆయన యొక్క స్వభావ లక్షణాలు, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం కొత్త విషయాలకు మనం వెళ్తున్నాం. పరిశుద్ధాత్ముడిని దేవుడు అని సంబోధించినటువంటి సందర్భాలు, పరిశుద్ధాత్ముడిని దేవుడుగా సంబోధించినటువంటి సందర్భాలు బైబిల్లో ఎక్కడైనా ఉన్నాయా? చెప్పగలుగుతారమ్మా? పరిశుద్ధాత్ముడిని దేవుడు అని చెప్పి సంబోధించినటువంటి బైబిల్ రెఫరెన్స్ అలా పేజీలో అమ్మా. 5:3-4 అననే సత్యరాలు. అవునండి. నువ్వు పరిశుద్ధాత్మని దేవుణ్ణి అనే మాటను చూస్తాం అక్కడ. అవునండి. ఇంకా మరొక రెఫరెన్స్ ప్రైజ్ లార్డ్ సార్. 1 కొరింథీ రాసిన పత్రిక 3:16 దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది. అవునండి. దేవుని ఆత్మ అంటే ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు అని స్పష్టంగా మనం అర్థం చేసుకుంటాం. అవునండి. ఇంకా యోహాను 4:24 దేవుడు 4 మన శరీరం దేవుని ఆలయం సార్. అయ్యా, దేవుని ఆలయం అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు అని చెప్పి అర్థం, అంతేనే కదండి? 3:16 ఫస్ట్ కొరింథియన్స్. అవునండి. 6:19. అవునండి. మన శరీరం దేవుని ఆలయము. అయ్యా, ఆదికాండం 1:2 ఆయన ఆత్మ జలములపై, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెనని రాయబడుతుందన్న ప్రారంభంలోనే. అవునండి. ఆదికాండం 1:2 దేవుని ఆత్మ అంటే దేవుని ఆత్మ అక్కడ స్పష్టంగా మనం చూస్తామండి. అవునండి. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను అంటే ఆత్మ అయినటువంటి దేవుడు స్పష్టంగా మనం చూస్తాం. అవునండి. ఇవన్నీ కూడా ఈ రిఫరెన్స్ అన్ని కూడా ఆయన దేవుడు అని చెప్పి సంబోధించడానికి ఇవ్వబడినటువంటి బైబిల్ రెఫరెన్స్. థ్యాంక్ యూ అండి, మీరు అందరు కూడా సహాయం చేశారు. అనేకమైనటువంటి బైబిల్ రెఫరెన్స్లు స్పష్టంగా మీరు మరి తెలియజేశారు. మనం ముందుకెళ్దామండి. ఇంతకుముందు సిస్టర్ చెప్పిన రీతిగా మరి అననీయ సప్యరల సందర్భం. అన్న ఇందాక ఉన్న స్క్రీన్ వెనక తప్పిపోయిందని ఒక్కసారి వెనకాల చెప్తారా? నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. ఇదా అమ్మా? లాస్ట్ పాయింట్ అన్న, లాస్ట్ దీనికంటే లాస్ట్ క్రితం ఇదా? ఇదే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న, రైట్ అమ్మ. యేసుక్రీస్తు ప్రభువారు
మరి దేవుడు అని మనం చూస్తున్నాం. అదే రీతిగా పరిశుద్ధాత్ముడు కూడా దేవుడిగా సంబోధించబడినటువంటి సందర్భాన్ని అననీయ సప్ఫీరాల సందర్భం అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3-4 వచనాల్లో పేతురు మాట్లాడుతూ, అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించను అనే మాటను మాట్లాడుతూ, నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతివి అని చెప్పాను. అక్కడ పరిశుద్ధాత్మని మాట్లాడిన తర్వాత అదే పరిశుద్ధాత్మని ఇక్కడ దేవుడు అని చెప్పి పిలుస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పి అపోస్తల కార్యం 5వ అధ్యాయం 3-4 వచనాలు మనకు నిరూపిస్తున్నాయి. వివరణ మీరు గమనిస్తే 3వ వచనంలో పరిశుద్ధాత్మని మోసపుచ్చడం అని చెప్పిన అపోస్తలుడైనటువంటి పేతురు 4వ వచనంలో దేవునితోనే, అక్కడ మీరు గమనించాలండి, థియోస్ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు న్యూమా హగియోస్ అనే మాటని ఆయన వాడారు, అంటే పరిశుద్ధాత్మని అని చెప్పడానికి. కానీ 4వ వచనంలో దేవునితోనే థియోస్ అనే మాటని గ్రీక్ లో రాశారండి, తెలుగులో కూడా దేవుడు అని రాశారు. అంటే పరిశుద్ధాత్మని దేవుడిగా అక్కడ మాట్లాడుతూ నువ్వు అబద్ధమాడుతివి అని స్పష్టం చేశారు. అనగా పరిశుద్ధాత్ముడే ఆ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ కూడా దేవుడు అని చెప్పి బైబిల్లో రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటున్నాం. పరిశుద్ధాత్ముడు నేరుగా లార్డ్ లేదా ప్రభు అని పిలువబడినటువంటి సందర్భం. పాత నిబంధనలో దేవుడైన యెహోవాకు వాడబడిన కురియోస్ లేదా ప్రభువు అనే దైవిక నామాన్ని పరిశుద్ధాత్మకు ఉపయోగించినటువంటి సందర్భం మనం గతంలో దీని గురించి చెప్పుకున్నామండి. కురియోస్ అంటే ప్రభులకి ప్రభువు, సుప్రీం బీయింగ్, ఆయనకు మాత్రమే అధికారం ఉంది, ఆయన అందరిపైన అధికారం కలిగినటువంటి వాడు అనే మాటని మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఆ ప్రభు అనేటువంటి మాట పరిశుద్ధాత్మకి కూడా వాడబడి ఉంటున్నారు. 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలలో ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును, ప్రభువైన ఆత్మ చేత మనము రూపాంతరము పొందుచున్నాము. ప్రభు అంటే కురియోస్, సుప్రీం బీయింగ్, ఆయనకు మించిన అధికారం మరొకరికి లేదు అని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ గ్రీకు మూలంలో కూడా మీరు గమనిస్తే ఇక్కడ కురియోస్ అనే పదాన్ని వాడారు. అంటే పరిశుద్ధాత్ముడు కూడా సర్వాధికారం కలిగినటువంటి దేవుడే మరియు ప్రభువే, ఆయనకు సర్వ అధికారం ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభువే ఆత్మ అని స్పష్టంగా మరి కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఏం అర్థం చేసుకుంటున్నామంటే కురియోస్ దేవుని యొక్క నామము, సర్వాధికారం కలిగినటువంటి నామానికి వాడినటువంటి పదాన్ని పరిశుద్ధాత్మకు కూడా ఉపయోగించడం జరిగింది. ఇది దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి నేరుగా ఆయన దేవుడుగా పిలువబడ్డ సందర్భాన్ని మనం చూసాం. దేవుడుగా ఆయన పిలువబడ్డటువంటి సందర్భాన్ని మనం చూస్తుంటాం. ఇంకా అనేక రెఫరెన్స్లు ఉన్నాయండి, మీరు చాలా విషయాలు చెప్పారు. ఆ రెఫరెన్స్ అన్ని కూడా మనం చూస్తే ఇంకా పరిశుద్ధాత్ముడు దేవుడు అని చెప్పి మనం ఎట్లా మరి స్పష్టంగా నిరూపించవచ్చు అనేది కూడా మనకి అర్థం అవుతుందండి. రైట్. తర్వాత పాయింట్, పాత నిబంధన యెహోవా, క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ. ఆ యెహోవానే పరిశుద్ధాత్మ. పాత నిబంధన యెహోవా దేవుడు, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ చూస్తున్నట్లయితే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8-10 వచనాల్లో ఇక్కడ మనం చూస్తే మనందరికీ తెలిసినటువంటి లేఖన భాగం. దేవుడు మరి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి సందర్భంలో అక్కడ 8వ వచనంలోకి వచ్చేసరికి యెహోవా నేను ఎవరిని పంపుదును అని అంటాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాల్లో యెహోవా ఇశ్రాయేలుల గురించి తన మాటను ప్రకటిస్తాడు అనేది మనం చూస్తుంటాం. అయ్యా నిన్నెవరిని పంపాలి అని దేవుడు అడుగుతున్నటువంటి సందర్భంలో క్రొత్త నిబంధనలో అదే సందర్భాన్ని తీసుకొని అపోస్తల కార్యం 28వ అధ్యాయము 25వ వచనం,
ఎవరైనా చదువుతారా అండి? 28వ అధ్యాయం 25వ వచనం. ప్రైజ్ లార్డ్ సార్. అమ్మా ప్రైజ్ లార్డ్, చదువమ్మా. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయిరి. అదేదనగా, మీరు వినుటకు మట్టుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్లి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనస్థారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయములు క్రొవ్వియున్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే. కాబట్టి పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్ముడే మాట్లాడాడు. అర్థం చేసుకోవాలమ్మా. పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పాడు అనే మాటను చూస్తాం. అర్థం ఏంటంటే యెషయా 6లో యెహోవా చెప్పినటువంటి మాటలు అపోస్తల కార్యం 28వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ చెప్పినటువంటి మాటలుగా పేర్కొనబడ్డాయి. కాబట్టి యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు కూడా సమానమైనటువంటి దైవత్వ సంబంధాన్ని కలిగి వారు ఒకే దేవునిగా ఉన్నారు. వారు ఇద్దరుగా లేరు, ఒకే ఒక్క దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడినటువంటి దేవుడు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం అయితే, అదే దేవుడు అపోస్తల కార్యానికి వచ్చేసరికి పరిశుద్ధాత్మ అనే దేవుడు మాట్లాడినట్టుగా మనం అర్థం చేసుకుంటున్నాం. అంటే ఇద్దరు కూడా దైవత్వంలో ఏకత్వాన్ని కలిగి దైవిక సంబంధానికి ఒక బలమైనటువంటి ఆధారంగా వారు ఉన్నారు. అంటే దైవత్వంలో మరి యెహోవా దేవుడు, పరిశుద్ధాత్ముడు వారు సంబంధం కలిగేటువంటి వారుగా ఉన్నారు. అక్కడ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మాట్లాడింది పరిశుద్ధాత్ముడే అనే సంగతి అపోస్తల కార్యంలో లూకా గారు స్పష్టంగా మనకి తెలియచేశారు. రెండోది మనం చూస్తే ఇర్మియా గ్రంథం 31 కూడా చూస్తాం. అక్కడ కూడా మీరు గమనిస్తే ఆ సందర్భాన్ని హెబ్రీ రాష్ట్ర పత్రిక 10-15 కూడా మనం చూస్తాం. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇర్మియా గ్రంథం 31:31లో నేను ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ కొత్త నిబంధన చేయుదును అని చెప్పి యెహోవా ప్రకటించాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం చూస్తుంటాం. ఇదే మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం నుంచి మనం చదివితే ఇదే సందర్భాన్ని అక్కడ కూడా ఎత్తి రాసినట్టుగా మనము చూస్తాము. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రత్యేకంగా మనం చూస్తే నా ధర్మశాస్త్రంను వారి అంతరంగమందు ఉంచి వారి హృదయం మీద నేను దానిని రాసేదను అని అక్కడ చూస్తుంటాం. 16వ వచనంలో స్పష్టంగా 15-16లో మనం గమనిస్తే అక్కడ అర్థమవుతుందంటే ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఏలనగా ఆ దినముల తర్వాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మశాస్త్ర విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును. ఎవరు రాస్తారు? పరిశుద్ధాత్మ. పాత నిబంధనలేమో యెహోవా దేవుడు ప్రకటిస్తున్నాడు అనే మాటను చూస్తాం. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసరికి పరిశుద్ధాత్ముడే రాస్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి క్రొత్త నిబంధన పరిశుద్ధాత్మ కూడా పాత నిబంధనలోని లేఖనానికి సాక్ష్యం ఇస్తూ అదే దేవుడు ఇక్కడ ఉన్నట్టుగా ఆ దేవుడే పరిశుద్ధాత్ముడే ఆ యొక్క మాటలు కొత్త నిబంధన మాటలు రాస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇర్మియాలో యెహోవా చెప్పినటువంటి నిబంధన వాగ్దానము హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు సాక్ష్యంగా చెప్పినటువంటి మాటగా చూపబడుతుంది. కాబట్టి సందర్భం ఒకటే. అక్కడనేమో యెహోవా దేవుడుగా ఉన్నాడు, ఇక్కడ మరి హెబ్రీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అనే మాటని మనము 15వ వచనంలో చూస్తాం. పరిశుద్ధాత్ముడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు అంటే ఆ వచనం చెప్తున్నటువంటి సందర్భంలో ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ కూడా అక్కడ సాక్ష్యంగా ఉన్నాడు, అది సత్యము అని చెప్పి ఆయన మరి తిరిగి
హెబ్రీ పత్రికలో చెప్పబడుతున్నట్టుగా మనం చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యెహోవా పలికినటువంటి వాక్యం, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చినటువంటి వాక్యం ఒక్కటే. యెహోవా పలికినటువంటి వాక్యం, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చినటువంటి వాక్యము ఒక్కటే. యెహోవా దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు అని చూపించే బలమైనటువంటి ముఖ్యమైనటువంటి లేఖన భాగం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తర్వాత యెహోవా దేవుడు, రెండు సందర్భాలు ఒకే సందర్భంలో ఇద్దరి యొక్క దేవుని యొక్క మరి లక్షణాల్ని మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఒకే సందర్భంలో యెహోవా అని పాత నిబంధనలు రాయబడితే అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు, పరిశుద్ధాత్మనే ఆ కార్యాన్ని నెరవేరుస్తున్నాడు అనే మాటను కూడా మనం చూస్తాం. ఎవరో మాట్లాడుతున్నారండి, దయచేసి. దైవత్వంలో ఏకత్వాన్ని మనం చూస్తుంటాం. అంటే దేవుని యొక్క తత్వంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కరే అని సాక్ష్యం ఇవ్వడానికి, ఒక్కరే దైవత్వంలో ముగ్గురు కూడా ఏకత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు అని చెప్పడానికి ఈ యొక్క బైబిల్ రెఫరెన్స్లు అన్నీ కూడా మనకి బలమైనటువంటి ఆధారంగా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క అన్ని పనులలో పరిశుద్ధాత్మ ప్రమేయం ఉంది. దైవత్వంలో వారు సమానంగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు అనే విషయాన్ని బైబిల్ స్పష్టంగా బోధిస్తుంది. రైట్ అండి, ఇంతటితో నా క్లాస్ అయిపోయింది. ఈరోజు మనం పరిశుద్ధాత్మ యొక్క వ్యక్తిత్వాన్ని, దైవత్వాన్ని మనం చూసాం. ఆయన ఒక వ్యక్తి, ఆయన అని చెప్పి పిలవాలని మనం నేర్చుకున్నాం. ఆయనలో దేవునికి ఉన్నటువంటి స్వభావ లక్షణాలు స్పష్టంగా పరిశుద్ధాత్మలో ఉన్నాయి అనే మాటని మనం చూసాము. సో కాబట్టి యేసు ప్రభువారి గురించి మనం ఎట్లయితే ఆలోచన చేస్తున్నామో అట్లనే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఆయన, అతడు, ఆయన అని పరిశుద్ధాత్మ దేవుని గురించి మనం పిలవాలి. ఎప్పుడు కూడా గాలి అని చెప్పి, అది అని చెప్పి అట్లా మాట్లాడొద్దండి. ఆడ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా తర్వాత వచనాలలో ఆయన అని చెప్పి రచయితలు కూడా వివరించే ప్రయత్నం చేశారు. కాబట్టి పరిశుద్ధాత్మనికి వ్యక్తిత్వం ఉంది అని స్పష్టంగా బైబిల్ తెలియజేస్తుంది. రైట్ అండి, ఈ వ్యక్తిత్వము దైవత్వానికి సంబంధించినటువంటి నేను చెప్పిన దాంట్లో నుంచే ఏదైనా మీకు అర్థం కానిది ఉంటే దయచేసి అడగండి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చెప్పమ్మా. అలా ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు తీసుకొస్తున్నప్పుడు మోషేతో కొంత జరిగిన తర్వాత నేను రాను, కానీ నా ఆత్మ మీకు ముందుగా వస్తుంది, ఆయనను మీరు ఏ విధంగా దుఃఖపరచొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, ఆయన నా వంటి వాడు కాదు, ఆయన మహారోషం కలిగిన వాడు, మిమ్మల్ని విడిస్తాడని అంటాడు కదన్నా. అమ్మ మీ ప్రశ్న స్పష్టంగా సూటిగా అడగండి. రిఫరెన్స్ చెప్పండి అమ్మా, రిఫరెన్స్ చెప్పండి. మీరు డైరెక్ట్ చెప్పేసుకొని ఇబ్బంది ఉంటుంది. అంటే నిర్గమలో ఉందన్న రెఫరెన్స్, ఇప్పుడు నా దగ్గర బైబిల్ లేదు. వాళ్ళు దేవుడు వాళ్ళ మీద కోపం చేసిన తర్వాత నేను రాను అంటే నువ్వు రాకపోతే నేను ఎట్లా పోతాయ్యా అని దేవునితో ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తారు కదన్నా మోషే. చేసినప్పుడు కానీ నా ఆత్మను పంపిస్తా అంటాడు. అంటే మీరు ఇంతసేపు మనం విన్నది ఏంటంటే ఆత్మ పాత నిబంధనలో యెహోవాయే, ఈయన కొత్త నిబంధనలో ఆత్మ అంటున్నారు కదా, అక్కడ ఇద్దరు ఉన్నట్టుగా చూపించారు అన్నా అనేది క్వశ్చన్. అమ్మ నేను ఇంతకుముందు చెప్పేది మళ్ళీ స్పష్టంగా చేస్తున్నా. ఏంటంటే దైవత్వంలో దేవుని యొక్క తత్వంలో వారు ఏకత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ వారు చేసే పనులలో స్వభావంలో వారు వేరువేరుగా ఉన్నారు. తాను చెప్తున్నటువంటి అధ్యాయం నిర్గమకాండం 33 అండి. నేను రాను అనే మాట 32లో రాయబడింది, 33 అధ్యాయం రాయబడింది. ఓకే 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 నా సన్నిధికి తోడుగా వస్తున్నాడు. 33 అధ్యాయం ఎన్నో వచనం అండి? వచ్చిందని చెప్తాను అమ్మ. ఇప్పుడు నేను చెప్పినటువంటి లెసన్ కి ఈ వచనానికి ఏమైనా సంబంధం ఉందా అమ్మా ఈ రోజు జరిగిన క్లాస్ లో? అంటే అన్న మీరు పాతకాలంలో ఉన్న యెహోవా దేవుడైనా ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న దేవుడు ఒకటే అని అన్నారు. అంటే అక్కడ వాళ్ళిద్దరు ఉన్నారు కదా అనేది నాకు కొంచెం డౌట్.
అదే అమ్మా నేను చెప్పేది ఏంటంటే దైవత్వంలో దేవుని యొక్క స్వభావంలో వారు ఏకత్వం కలిగి ఉన్నప్పటికీ వారు చేసేటువంటి పనులలో యెహోవా పని వేరు, పరిశుద్ధాత్మ యొక్క పని వేరు. కానీ స్వభావంలో వేరువేరుగా ఉన్నప్పటికీ దైవత్వంలో ఒక్కరిగా ఉన్నారు. అది కొంచెం అర్థం చేసుకోవడం టైం పడుతుందమ్మా, ఇది కొంచెం టైం పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. 33 వచ్చిన బ్రదర్ అన్న ప్రైజ్ లార్డ్ అన్న. అయ్యా అన్న మత్తయి 12:31-32 ప్రకారం యేసు ప్రభువు కంటే పరిశుద్ధాత్మని హెచ్చింది ఆధిక్యతలో ఉంచిందన్న. అంటే మనిషి కుమారుడు యేసు ప్రభువును దూషించినా పర్వాలేదు, కానీ వ్యతిరేకంగా మాట్లాడినా కానీ క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా మాట్లాడే వాటికి క్షమాపణ లేదన్నాడు. అంటే ఇక్కడ ప్రభువు కంటే ఆధిక్యత చూపెట్టినట్టుంది కదన్న, సమానం కంటే ఎక్కువ ఉన్నట్టు. బ్రదర్ అది రేపు లెసన్ మనకి రేపు ఉంటుందండి. రేపటి దాని గురించి మనం ముందే ఎందుకు మాట్లాడుకుంటాం, రేపు మాట్లాడుకుంటాం. ఈ రోజు దయవుంచి ఈ రోజు అడిగినంటే ఏదైనా డౌట్లు అనుమానాలు ఉంటే మనకు జరిగిన క్లాస్ లో ఏదైతే మనకి క్లాస్ జరిగింది దాంట్లోంచి అడగండి దయవుంచి. ఎందుకంటే ఆత్మ గురించి కానీ సిస్టర్ మాట్లాడండి, అడగండి. నా ప్రైజ్ లార్డ్ అన్న. నా పేరు శివకృష్ణ. చెప్పండి. ఇప్పుడు ఆత్మ మనం కాదు, కానీ ఆత్మ తానే మన కొరకు వర్ణింప సఖ్యం కానీ ఆ మూలుగులతో మరి దేవుడికి మొరపెడుతుందని చెప్పారు కన్నా. అవునమ్మా. మరి ఆత్మ యెహోవా అయినప్పుడు ఈయన ఎవరికి మొరపెడుతుంది? ఇంకా అంటే ఆయన కానే మొరపెట్టుకుంటుందా మన కోసం? అది ఎట్లా అనేది కొంచెం నాకు అర్థం కాలేదు. ఇప్పుడు సిస్టర్కి చెప్పిన జవాబు నేను తీసుకోనా? అంతే అండి, స్వభావాలు వేరు. అయితే ఇక్కడ మన పక్షంన మనకు సహాయం చేయడానికి ఉచ్చరింప శక్యంగాని మూలుగులతో రోమిలకు రాష్ట్ర పత్రిక 8:26 వచనంలో ఉచ్చరింప సఖ్యం గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. అది మనం చేయాల్సినటువంటి పని. మన కొరకు మనకు సహాయం చేయడానికి, మన బలహీనతల్లో మనకు సహాయం చేయడానికి ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. ఇది చేసే పని కాబట్టి ఆయన దైవత్వం యొక్క మీరు గమనించాలండి, స్వభావం వేరువేరుగా ఉన్నటువంటి స్వభావాలు, ఆ స్వభావాలలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తా ఉన్నాడు అంతే. ఓకే, మన తరపున ఇటు వచ్చి ఆయన మొరపెడుతున్నాం. ఎస్ అండి, ఎస్. ఓకే ఓకే, క్లియర్ అన్న. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. సార్, ఇందాక యేసుక్రీస్తు శిల్వ శ్రమలలో పరిశుద్ధాత్ముడు కూడా పాల్పుచ్చుకున్నారని చెప్పారు. అయితే శిలువలో ఉన్నప్పుడు యేసయ్య తండ్రి నా ఆత్మని చేతికి అప్పగించుచున్నాను అన్నాడు కదా, ఆ టైంలో ఇదేనా సార్? అంటే అక్కడ కొంచెం క్లారిటీ ఏమని ఇస్తారా సార్? అమ్మ కొంచెం అది లెసన్ ఏంటో చెప్పగలుగుతావా? నేను అక్కడ అంటే దేని గురించి మాట్లాడినా ఇప్పుడు అది అంటే సిలువలో ఉన్నాడు అని చెప్పారు కదా సార్. సిలువలో కూడా ఆత్మదేవుడు ఉన్నాడు, అది ఎక్కడో చెప్తారా అని అడిగారు మీరు. హెబ్రీ రాష్ట్ర పత్రిక 9వ అధ్యాయంలో చెప్పారు కదా సార్, నిత్యుడు తండ్రి నిర్దోషిగా దేవునికి ఆత్మ ద్వారా అప్పచెప్పు, అది అడుగుతున్నారు సిస్టర్ గారు అనుకుంటున్నాను సార్. సార్, నిత్యత్వం గురించి చెప్పేటప్పుడు నిత్యుడు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొని అని చెప్పినప్పుడు క్రీస్తు శిలువ త్యాగంలో ఈ నిత్యుడైన ఆత్మ పాలు పంచుకున్నాడని చెప్పారు కదా. అయితే శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడు కదా. అవునండి. అది దీనికి సరిపోతుందా సార్? ఈ టైంలో మనం అది తీసుకోవచ్చు. అక్కడ ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సిందమ్మా, నిత్యుడగు ఆత్మ అంటే మనం ఏం చెప్పుకున్నామంటే ఆరంభము అంతం లేనటువంటి ఆత్మ, అది దేవునికి మాత్రమే ఉన్నటువంటి స్వభావము. కాబట్టి హెబ్రీ రాష్ట్ర పత్రికలో 9వ అధ్యాయం 14వ వచనంలో ఉన్నటువంటి ఆత్మ అక్కడ నిత్యము ఉండేటువంటి ఆత్మ అంటే ఎటర్నల్ స్పిరిట్ అని చెప్పుకున్నాం. అది యేసుక్రీస్తు ప్రభు వారికి వర్తిస్తుంది అక్కడ. ఓకేనమ్మా?
అయితే సిస్టర్ గా డౌట్ ఏంటంటే అయ్యా, లోక 23:46లో ఆయన చనిపోయే ముందు ఒక కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఇప్పుడు ఈ ఆత్మ ఆ ఆత్మ శ్రమ పడింది పరిశుద్ధాత్మ అన్నట్టుగా అడుగుతున్నారు. అంతేనా? అవును సార్, అంతేనా? లేకుంటే ఇప్పుడు మానవ రూపంగా ఉన్నాడు కాబట్టి ఆయన మనం ప్రాణాత్మ శరీరంతో ఉంటాం కాబట్టి ఆ ఆత్మనా అని అడుగుతున్నాను. అమ్మా, దేవుని ఆత్మ ఒకటే మనం అర్థం చేసుకోవాల్సింది. పరిశుద్ధాత్మ యేసు ప్రభువులో ఉంది. ఆ ఆత్మనే ఆయన తండ్రి అయినటువంటి దేవునికి అప్పగించుకున్నాడు. అది నిత్యుడగు ఆత్మ. ఇంకొక ఆత్మ మనలాగా లేదు. థ్యాంక్ యూ సార్. ఓకే అన్నా, ప్రైజ్ లార్డ్ అన్నా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈ మధ్య మాకు ఒక సేవకులు వస్తున్నారన్న, మా సేవకులు వాళ్ళు బావమరిది గారు. అతను పరిశుద్ధాత్మ అని ఏవో భాషలు మాట్లాడేలాగా టచ్ అనేసరికి చాలా మంది పడిపోతున్నారన్న. అది నమ్మాలా నమ్మకూడదా? రేపటి లెసన్ లో మనం చూసుకుందాం అమ్మా. అది రేపటి లెసన్ లో దాని గురించి మనం చూసుకుందాం. ఎలాగన్నా? ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే అమ్మా, రైట్ అమ్మా. రేపు గుర్తు చేయండి అమ్మా. మంచి మాట, రేపు గుర్తు చేయండి ఆ ప్రశ్న. ఒక్క మాట ఏంటంటే అమ్మా, అట్లా టచ్ అనేది యేసుప్రభువారు చేయలేదమ్మా. పడిపోయిన వారిని యేసుప్రభువారు నిలబెట్టిండు, కానీ పడగొట్టడానికి మనం లేము, నిలబెట్టడానికి ఉన్నాం మనం. సార్ రేపు ప్రశ్న అది మీరే మాట్లాడతారు. రైట్, ఏమన్నా మరి ప్రశ్నలు ఉన్నాయో? చాలా సమయం అవుతుంది, మాకు డ్యూటీ సమయం అవుతుంది. దయవుంచి లేని పక్షంలో మరి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆఖరి ప్రార్థన.